మండల కేంద్రమైన దుర్గిలో బుధవారం శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ ఓ అద్భుతమైన వింత దృశ్యం భక్తులకు కనిపించింది. అందరికీ ఇలవేల్పు అయిన శివుని మెడలోని మణిహారం సర్పం రూపంలో భక్తులకు దర్శనమివ్వటం ఆశ్చర్యకరమైంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పల్నాడు ప్రాంతాల నుండి తండోపతండాలుగా తరలిరావటం విశేషంగా ఉంది. కోరిన కోర్కెలు తీర్చే బుగ్గమల్లేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుబళ్లను చెల్లించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు కార్యనిర్వాహకులు స్వామివారి సన్నిధికి విచ్చేసి భక్తులకు దాతల సహాయ సహకారాలతో భారీ అన్నదాన కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ సుధీర్ కుమార్ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఆక్స్ఫర్డ్ సాయి తేజ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం భక్తుల రాకపోకల కోసం బస్సులను ఏర్పాటు చేసి స్వామివారి పట్ల వారికున్న దాతృత్వ స్వభావంను చాటుకున్నారు. సమర్పించున్నారు. స్వామివారి యొక్క మాజీ ఎంపీడీ గారు స్వామివారి అన్నదానంతో 111 రూపాయలు సమర్పించున్నారు. గారు 1000 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని బుగ్గమల్లేశ్వర స్వామివారు సమర్పించి ఉన్నారు. బుప్పే చిరసైదారావు గారు స్వామివారి రామకృష్ణ అయ్య గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 201 రూపాయలు సమర్పించి ఉన్నారు. రాయవరపు గోవిందమ్మ గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు సమర్పించారు. గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 500 రూపాయలు సమర్పించి ఉన్నారు. పాయస శ్రీనివాసరెడ్డి గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు సమర్పించారు. చూడు సాంబార్